బాలికలు కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యం పెరుగుతుందని, తమను తాము కాపాడుకునే శక్తి పెంపొందుతుందని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ గ్రామంలో జీకే మాస్టర్ షోటో ఖాన్ కరాటే డో ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ల ప్రధానోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాలికలు ప్రతిఘటన ఎదురైనప్పుడు తమను కాపాడుకోవడానికి ఆత్మధైర్యంతో ఉండాలని, తమను తాము కాపాడుకోవాలని, అందుకోసం కరాటే కూడా చాలా అవసరమని ఆమె తెలిపారు. కరాటే వంటి యుద్ధ కళలు విద్యార్థుల్లో శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని, తత్వశక్తిని పెంపొందిస్తాయని అన్నారు. ఇది యువతలో క్రమశిక్షణ, సమయపాలన మరియు సమస్యలతో పోరాడే ధైర్యాన్ని కలిగిస్తుందని ఎస్పీ తెలిపారు. తదుపరి పిల్లలు క్రీడా మరియు యుద్ధ కళల ద్వారా సమగ్ర అభివృద్ధిని సాధించి భవిష్యత్తులో పెద్ద విజయాలను సాధించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగడం పిల్లల ప్రతిభను వెలికి తీయడంలో ఎంతగానో తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వివిధ కరాటే బెల్ట్లను అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ ఇప్పించిన రామాంజనేయులను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా కరాటే నిర్వాహకులు విద్యార్థుల ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ జానకికి మహిళలు శాలువాతో సత్కారం చేసి తమ గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎస్ఐ నాగన్న మరియు గ్రామ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు భారీగా పాల్గొన్నారు. ఇప్పటివరకు మనం జిల్లా వ్యాప్తంగా రీసెంట్గా మనకు మెనూ అప్డేషన్ అయినప్పుడు కేజీబీవీఎస్, రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ కాలేజ్ అవన్నీ కూడా ఎప్పుడు వీలైనా సరే ఏ పోలీస్ స్టేషన్ విజిట్కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న ఏదో ఒక స్కూల్ విజిట్ చేసి రావడం జరుగుతుంది. పిల్లల్ని మోటివేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా యాక్చువల్గా గవర్నమెంట్ 3 months ప్రవేశపెట్టింది. ఏదైతే కరాటే ప్రోగ్రామ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉందో అది 3 months ఉండింది. దాన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి అంటే ఒక స్టేజ్కి తీసుకెళ్ళి బెల్ట్స్ అంటే ఒకటి సాధించాము అనే అది పిల్లల్లో కనిపించడానికి కారణమైన టీచర్స్, కరాటే మాస్టర్స్ అందరూ అండ్ రామాంజనేయులు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మెయిన్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ రెండు చాలా అవసరం. ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనకు గేమ్స్ వల్ల వస్తుంది. ఈ గేమ్స్ అంటే ఆటల వల్ల ఓన్లీ ఫిజికల్గా శారీరక దృఢత్వమే కాదు, మనకు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాము. దాంట్లో కరాటే ఒకటి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు ఏదో ఒక చెయ్యి విసురుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ దానికి మైండ్, బాడీ రెండు కోఆర్డినేషన్ కావాలి. అది కరాటేలో మాత్రమే సాధ్యమవుతుంది. సో మీరందరూ చాలా లక్కీ చిల్డ్రన్, గర్ల్స్ అండ్ బాయ్స్, ఇంతవరకు నేర్చుకున్నారు. దీన్ని కంటిన్యూ చేయండి. ఫర్దర్ స్టెప్ బై స్టెప్, బెల్ట్ వైజ్ బెల్ట్ అన్నీ కూడా నాకు చాలా ఫ్యూచర్ ఉంటుంది. ఇందాక చెప్పారు కృష్ణయ్య గారు, ఇది మనకు ఒలింపిక్స్లో కూడా ఉంది. సో ప్రయత్నిస్తే సాధించకుండా ఉండగలిగేది ఏదీ ఉండదు. అందులో ఆడపిల్లలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలుగుతాము. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనేసి కోరుకుంటున్నాయి సభాముఖంగా. మనకు శారీరక దృఢత్వం కావాలంటే ఫుడ్ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. సో అండర్ న్యూట్రిషన్ కాకుండా మనకు మిడ్ డే మీల్స్లో అన్నీ వాళ్ళు ఆలోచించి మెనూ తయారు చేయడం జరిగింది. మీరేం చేస్తారు, ఇంత కిచిడీ పెడితే దాంట్లో ఉన్నాయని ఏరేసి ఆ 4 మెతుకులు తింటారు. అట్లా కాదు, దాంట్లో ఉన్న కూరగాయలన్నీ తింటేనే స్ట్రాంగ్ ఉంటారు, లేకపోతే ఈ కరాటే కూడా చేయలేరు. కాబట్టి ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. సో అప్పుడే మీరు ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్ ఉండి మీరు ఏదైతే మీ ఫ్యూచర్లో అవ్వాలనుకుంటున్నారో అది రీచ్ అవ్వడానికి దోహదపడుతుంది. అదర్వైజ్ మీరు ప్రాపర్గా లేరనుకోండి, ఏది చేయలేరు. మనం ఎగ్జామ్ రాసే ముందు టిఫిన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే ఆక్సిజన్ అందదు మైండ్కి, ఏం గుర్తుకు రాదు. నువ్వు బాగా చదివి ఉండొచ్చు ముందు రోజు వరకు, కానీ ఆ రోజు మార్నింగ్ టిఫిన్ చేయకపోయినా నీకేమి గుర్తుకు రాదు. కాబట్టి అన్ని రకాలుగా మనం 360 degreesలో మనం డెవలప్ అవ్వాలంటే అన్నీ ఉండాలి. ఫుడ్, మెంటల్ పీస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా ఉండాలి. అవన్నీ కూడా పెంపొందించుకోండి, బాగా చదవండి. ఇందాక చెప్పారు, ఈ ఊరు నుంచి చాలామంది ఆఫీసర్స్ అయ్యారు, ఏదో ఒక కెరీర్లో వెళ్ళారు. మీరందరూ కూడా అలాగే అయ్యి మళ్ళీ ఈ ఊరికి మీరు రుణం తీర్చుకునే టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ ఊరికి మీ తరపు నుంచి ఏదో ఒకటి చేయాలని కోరుకుంటూ మా దీవెనలు మీకు ఎప్పుడు ఉంటాయనేసి ముగిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా ఈ 26 జనవరి రేపు ఉదయం జెండా ఉంది మన కార్యక్రమం స్కూల్లో. దీనితో పాటు వీళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కరాటే ప్రోగ్రాం అనేది మా
యొక్క స్కూల్లో 1 to 8th క్లాస్ వరకు ఇక్కడ నడుస్తుంది. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రం ఆడపిల్లలకు మాత్రమే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇచ్చి 3 నెలలు నేర్పియాలని చెప్పేసి మాకు ఆర్డర్ రావడం జరిగింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు మేము అమ్మాయిలకు నేర్పిస్తున్నాం సార్. ఇట్లా ఈ విధంగా ఊరు పెద్దలకు, ఊరు గ్రామ యువకులు నాకు బాగా హెల్ప్గా ఉన్నారు. అన్ని విషయాలు ఏ విషయం అయినా వాళ్ళకు ముందరకు తీసుకొస్తే వాళ్ళు దాన్ని ముందుకు నడిపేయడానికి చాలా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిలకు మాత్రమే గవర్నమెంట్ సదుపాయం కల్పిస్తుంది, వీళ్ళకి మాత్రమే నేర్పిస్తున్నాం సార్ అంటే, లేదు మేడం, మా 6 నుంచి 8 వరకు 3 క్లాసుల అబ్బాయిలకు కూడా నేర్పించండి, వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ మేము ఏర్పాటు చేస్తాం గ్రామం తరఫున చేస్తూ నేర్పిస్తూ నడుస్తుంది. మేము ఎంత అయితే ఫండ్ గవర్నమెంట్ ఇస్తున్నామో సార్ కూడా అంత వేసుకొని అబ్బాయిలకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి అదే కాకుండా ఒక డ్రెస్ ఉంటే బాగుంటుంది, కరాటే విద్యార్థులందరికీ కూడా చక్కగా డ్రెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి 50 మంది పిల్లలకు కరాటే డ్రెస్సులు కూడా గ్రామ పెద్దలు ఇప్పించడం జరిగింది. అంతటితో ఆగలేదు, అవును పిల్లలకు నేర్పినాము అయిపోయింది అని. అమ్మాయిలకైతే ఇది చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ముందు పెద్దగా అయిన తర్వాత కూడా ఎక్కడైనా కానీ సెల్ఫ్గా ఒకరిని ప్రయాణం చేసినప్పుడు కానీ రాత్రిపూట ఎక్కడైనా కానీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ మనం డిఫెన్స్ చేసుకోవాలి, ఎవరో వచ్చి మనం రక్షిస్తారనేది కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రోత్సహిస్తే అమ్మాయిలకు చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాను. ఇంతటితో మన 3 నెలల కాలం అయిపోయిన తర్వాత కూడా సార్ మేము సొంతంగా డబ్బులుగా గ్రామం నుంచి మేము డబ్బులు ఇచ్చి ఇది ఇట్లే కంటిన్యూ చేయండి ఇంకా 3 నెలలు మార్చి వరకు అని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళకి బెల్టులు, వీళ్ళకి టెస్టులు పెట్టి ఫీజు ఉంటుంది, వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళు టెస్టులు చేయించి ఇంతమంది మాస్టర్ని పిలిపించి ఈరోజు టెస్టులు చేయించి వాళ్ళకి బెల్ట్లు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. ఇంత ఈ విధంగా మన కొంత గవర్నమెంట్ ఇస్తే దాన్ని ఎంతో చేసుకొని మన గ్రామం మనకు సహాయం ఈ విధంగా మా పిల్లలను ప్రోత్సహించి మా గ్రామంలో ఇదొకటి ఉంటుంది అనేది వాళ్ళకి తెలియజేసినందుకు చాలా సంతోషము. ఇంతేకాకుండా మీ అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. నేను చిన్న ఉన్నప్పుడు నేను చదువుకునే టైంలో నేను క్రికెట్ ఆడుతున్న టైంలో నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్ని అయితే వెంకటాయపల్లిలో ఆడి నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. వెంకటాయపల్లిలో ఆడి దేవరగా మహబూబ్ నగర్ మ్యాచ్లో కూడా ఆడే చూస్తుంటే నన్ను నమ్మేటోళ్ళు కాదు. వీడేం క్రికెట్ ఆడుతున్నాడు, ఎక్కడ పోతున్నాడు వస్తున్నాడు, ఎక్కడ కోచింగ్ లేదు, పేపర్ లేదు, ఫోటో లేదు అని చెప్పి అనుకునేటోళ్ళు. నా పని నేను చేసుకుంటూ ఒకనొక టైంలో కాంపిటీషన్ వచ్చినప్పుడు మ్యాచ్లో నాతో బ్యాట్ కూడా లేదు ఆడుకోవడానికి. మా విలేజ్లో అందరూ ఆడుకునే బ్యాట్ని ఒక బ్యాట్ని తీసుకొని సగం విరిగిపోయిన బ్యాట్ని తీసుకొని పోయి నేను ఆడుతుంటే అందరూ నన్ను చూసి నవ్వాను. ఆ టైంలో ఎవరు నవ్వితే ఉందిలే అని చెప్పేసి ఒక టోర్నమెంట్లో చిన్న జరుగుతుంటే పోయి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా బ్యాట్ గెలుచుకున్నాను. ఎట్లన్నా గెలుచుకోవాలని చెప్పేసి ఇక్కడ మా మిత్రుడు మల్లేషు నేను ఇద్దరం మా ఊరు తప్పుకెళ్ళి ఓపెనింగ్ పెట్టింది. ఎలాగైనా దీన్ని సాధించాలని చెప్పి ఆ రోజు బ్యాట్ గెలుచుకొని నేను స్టేట్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ స్టేట్స్కి సెలెక్ట్ అయినప్పుడు నాకు నాణ్యమైన కిట్ లేదు, నాకు ఇంకా సపోర్ట్ చేసడం లేదు. అలాగే నన్ను చూసిన అభిమానులే ఎక్కువ ఉన్నారు. అలాంటివి ఇంకా నాలాంటి సిచ్యువేషన్లు ఎవరు కానీ నేను ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నా. ఇలాంటి పిల్లలకి గ్రామ స్థాయిలో ఉన్న పిల్లలకి నా వంతు సహాయంగా నేను ఏదైనా చేసి నాలాగా ఎవరు తయారు కావద్దు అని చెప్పి అందరికీ ప్రోత్సహించి నేను సంపాదించిన దాంట్లో 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 5 రూపాయలు ఇలాంటి కార్యక్రమాలకి నేను ఖర్చు పెడుతున్నా. నాకు ఖర్చు పెడుతుంటే ఆనందంగా ఉంది. ఏదో అనుకుంటున్నారు నేను ఊళ్ళో వచ్చి ఖర్చు పెడుతున్నా, ఏదో పెడుతున్నా, జనాలకు పెడుతున్నా, రాజకీయం కోసం పెడుతున్నాడు, వాళ్ళు పైసలు ఎక్కువ పెడుతున్నాడు, ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి చెప్తున్నా, చేతనైతే ఒకరికి హెల్ప్ చేయండి, 10 మందికి మేలు చెప్పండి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడి చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి.
నేను ఈరోజు మేడం ఇంత రిక్వెస్ట్ చేసి ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే, స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులందరికీ ధైర్యం వస్తుందని చెప్పి మేడం ఇంత దూరము అడిగి పిలవడం జరిగింది. మేడం రావడం వల్ల వీళ్ళందరిలోన ఆత్మస్థైర్యం పెరిగింది. అది మనకి ఈ రోజు తెలియకపోయినా కొన్ని రోజుల తర్వాత మనకు చాలా, వాళ్ళు చెప్పిన రోజు మనకు అర్థమవుతుంది, పలానా మేడం మా ఊరికి వచ్చింది, మా స్కూల్కి వచ్చింది, మేము ఆ రోజు కరాటే నేర్చుకుంటే మాకు మేడం వచ్చి మాకు ఇన్స్పిరేషన్గా నిలబడింది, మేము ఈరోజు మేడం చూసి ఇట్లా అయినామని చెప్పి ఒక్కరిద్దరు అనుకున్నా కూడా నాకు సంతోషం. మేడం గారికి నేను రుణపడి ఉంటాను అలాంటి టైంలో. అలాగే కొన్ని నిన్న నేను చేస్తున్న కార్యక్రమాలకు మాకు దేవరగారు ఎస్ఐ సార్ మేడం, ఆయన చాలా మంచి మనసుతోన ప్రతి ఒక్కరు కూడా నేను కూడా సాయం చేస్తా, నా వంతుగా నువ్వేం చేసినా నాకు చెప్పు అని చెప్పడం జరిగింది. అలాగే ఒక దేవరగారి స్కూల్లో నేను గిఫ్ట్స్ ఇవ్వడానికి పోతే మేడం నాకు సార్ నాతో పాటు వచ్చి సార్ కూడా దానిలో పార్టిసిపేట్ చేసి సార్ కూడా ఆయన సాయం చేసి పిల్లలందరికీ మంచి మాటలు చెప్పి ప్రోత్సహించడం జరిగింది. మేము సార్ కూడా మాకు దేవరగారికి రావడం చాలా మా అదృష్టమే. మాకు దేవరగారిలో మంచి వ్యవసాయం వచ్చిందని చెప్పి యువత మొత్తం అంటే పోలీసు వాళ్ళు అంటేనే యువత కొంతమంది యాంటీగా మాట్లాడతారు. అలాంటిది మా దేవరగారిలో మా వ్యవసాయం చూసి చాలా మంది మాకు మంచి వ్యవసాయం వచ్చిండు, మాకు చాలా మంచి రోజులు వచ్చినాయని చెప్పి అనుకుంటున్నారు. సార్ కూడా థ్యాంక్స్ సార్, మీరు ఇలాగే మాకు సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మా గ్రామ పెద్దలందరూ కూడా నేను కరాటే నేర్పిస్తున్నా అన్నప్పుడు నేను వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏది కూడా నేను నా అంతకు నేనే డిసిషన్ తీసుకొని పిల్లలపైన ఇది చేయడం కాదు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని అడిగి పిల్లలకు గవర్నమెంట్ 3 నెలలు మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 3 నెలల తర్వాత నేను కూడా పిల్లలకి ఇంకా కంటిన్యూ చేపియాలి, మీ అనుమతి ఉంటేనే నేను ముందరికి పోతా, లేదు అంటే మీరు చెప్తేనే నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పి నేను అడగడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా అయ్యా నువ్వు మంచిగా చేస్తున్నావు, మేమేమన్నా నువ్వేం చెప్పించినా నువ్వు అన్ని మంచిగా చేస్తావు కాబట్టి చేయిపోయా అన్నందుకు నేను ఇంత ఖర్చుతో కూడుకున్న పని మేడం ఇది. అయినా కూడా నేను వీళ్ళ కోసం మా ఊరు కోసము మా పిల్లల కోసము నేను దూరమైన పోతానని చెప్పి మాటిస్తున్నా. వీళ్ళైతే ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా సరే మన ఊరనే కాదు మన పక్కలో ఉన్న కూడా ఇలాంటి పిల్లలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ స్కూల్ అనేసరికి మనం నెగ్లిజెన్స్ చేస్తున్నాం. పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూలే కదా పోతారు వస్తారులే స్కూల్కి అని చెప్పి కొద్దిగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నాకు దానికోసం అని చెప్పి గవర్నమెంట్ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్లాగా మా ఊరు వెంకటాపల్లిని తీర్చిదిద్దితే మా ఊరు జిల్లా మొత్తము పలానా వెంకటాపల్లి స్కూల్లో ఇట్లా జరుగుతుంది, ఆ స్కూల్లో స్టడీస్ బాగున్నాయి, గవర్నమెంట్ స్కూలే బాగుంది, మేము కూడా గవర్నమెంట్ స్కూల్ని ఇట్లా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఊర్లో మారి చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇవన్నీ చేస్తున్నాను మేడం. ఇంకా ముందు కూడా నాకు చాలా కోరికలు ఉన్నాయి, కానీ దేవుడు సహకరించడం నాకు తెలియదు. కానీ నాకు సహాయశక్తులు నాకు ఎంత శక్తి ఉందో అంత శక్తి పెట్టి ఈ స్కూల్ని మాత్రం వెంకటాయపల్లి పేరు మహబూబ్ నగర్ జిల్లాలోనే టాపర్గా నిలపాలని నాకు కోరికలు ఉన్నాయి. ఆ దేవుడు నాకు సహకారం ఇస్తే ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే నేను ఎప్పటికైనా ఇది చేసి చూపిస్తాను మేడం.